పహల్గా ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై కూడా దాడి చేసింది. ముఖ్యంగా బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది. బహవల్పూర్లోని 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి విశ్లేషకులు గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే అండి. గిరిధర్ గారికి ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర పహల్గాం దాడి నేపథ్యంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి కూడా మెరుపు దాడులు నిర్వహించడం జరిగింది. ఇది పాక్ పై ప్రతీకార చర్య అంటూ కూడా భారత్ పేర్కొంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? అంటే మోదీ గారు, తర్వాత మన రాజ్నాథ్ సింగ్ గారు, మనకు అజిత్ దోవల్ గారు, ఆఫ్ కోర్స్ అజిత్ దోవల్ గారు అఫీషియల్ గా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత మనకు జయశంకర్ గారు, వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం కనుక చూసామంటే దాంట్లో ఎక్కడా ప్రతీకారం తీసుకుంటామని చెప్పలేదు. శిక్షిస్తామని చెప్పారు, న్యాయం చేకూరుస్తామని చెప్పారు. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దానిని మనం ధ్వంసం చేశాం. అంటే వాళ్లకు దండన, శిక్షణ విధించాం మనం. అలాగే దాని ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అంటే ఎవరి సింధూరం అయితే తీసేశారో, ఎవరి మాంగళ్యాన్ని తీసేశారో వాళ్లకు న్యాయం చేకూరే దిశగా ఈ యొక్క ఆపరేషన్ జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఎక్కడ కూడాను మనం పాకిస్తాన్ దేశమో, పాకిస్తాన్ ప్రభుత్వమో, పాకిస్తాన్ సైన్యమో ఎవ్వరు కూడా మన ప్రభుత్వంలో వాడి గురించి ఎవరు నోరెత్తలేదు. కానీ ఈ చర్య చేసిన తర్వాత వాళ్ళు కనుక మనకు వ్యతిరేకంగా ఎటువంటి చర్య అయినా చేస్తే దానికి మళ్ళీ తిప్పగొట్టగలిగిన క్షమత మన దగ్గర ఉన్నది. దానికి సన్నద్ధం అవుతున్నాము. అందుకనే మనం ఈ మాక్ డ్రిల్స్ చేసుకోవడం కావచ్చు, లేదా మనకు సైన్యాన్ని అప్రమత్తం చేయడం కావచ్చు, త్రివిధ దళాలని మనం అలర్ట్ లో ఉంచడం కావచ్చు, మన మిత్ర దేశాలకు అందరికి కూడా మనం ఒక విధమైనటువంటి దౌత్యపరమైనటువంటి మైత్రి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే కనుక దేనికైనా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి మెసేజ్ మనం పాకిస్తాన్కి ఇస్తున్నాం. అంటే మేము ఏదో ఈరోజు కొట్టాం కాబట్టి అయిపోయింది, మళ్ళీ మేము మా పాటికి మేము వెళ్తాం అని అన్నటువంటి విషయం కాదు. నువ్వు దీని కనుక ముందుకు తీసుకువెళ్తే, నువ్వు ఎంత ముందరకు తీసుకువెళ్తే అంత ముందరకు తీసుకువెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు న్యూక్లియర్ అటాక్ దాకా తీసుకువెళ్ళేటువంటి పిచ్చి పని చేస్తే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, దేనికి మేము వెనకాడము అన్నటువంటి ఒక మెసేజ్ ఇచ్చి మనం ఈరోజు చేయాల్సింది మనం చేసాం. కాబట్టి ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్ అంటాం కదా, ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉన్నది. పాకిస్తాన్ దీన్ని ఎలా స్పందిస్తుందో, దీనికి ప్రతీకారం దృష్ట్యా వాళ్ళు ఏమైనా మన మీద దాడులు చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ కొంత వాళ్ళు 2 మెట్లు తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్, బ్లూంబర్గ్ ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఆయన ఏం చెప్తున్నాడంటే, భారతదేశం ఒకవేళ ఆపరేషన్స్ ఇక్కడతో ఆపేసిందంటే మేము కూడా ఏం చెయ్యము, కానీ ఇది కాకుండా ఇంకా దాడులు చేస్తే మేము బహుశా ఏదైనా మేము కూడా చేయాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, నాన్ ఎస్కలేటరీ స్టేట్మెంట్ అని చెప్పాము. అంటే మేము వీళ్ళని శిక్షించడానికి కోసం మాత్రమే ఈ యాక్షన్ చేశాం. మేము అంతకు మించి యుద్ధం చేయడం మన ఆలోచన కాదు, ఆశయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాం మనం. ఇంకా ఏం చెప్పాను దాంట్లో, సైనిక స్థావరాల మీద మేము దాడి చేయలేదు, ఓన్లీ టెర్రరిస్టుల మీద మాత్రమే దాడి చేశాము. అంతేకాదు మేము అక్కడ కసబ్ లాంటి వాళ్ళు, డేవిడ్ కోల్మన్ హెడ్లీ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి క్యాంపులని, అటువంటి స్థావరాలన్నింటినీ మేము ఎలిమినేట్ చేశాము. ఇవి చాలా స్పష్టంగా మనం మెసేజ్ ఇచ్చాం వాళ్ళకి. కాబట్టి ఇది కాకుండా వాళ్ళు మన దేశం మీద దాడి చేసి మన పౌరుల మీదనో లేకపోతే మన సైనిక స్థావరాల మీదనో వాళ్ళు దాడి చేస్తే ఎస్కలేషన్ అవుతుంది అది. అప్పుడు మనం కూడా వాళ్ళ స్థావరాల మీద, వాళ్ళ సైనిక క్యాంటన్మెంట్స్ మీద, వాటి మీద మనం కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చు. ఈ ఎస్కలేషన్ అనేది ఇప్పుడు పాకిస్తాన్ చేతికి వదిలేసాం మనం. నెక్స్ట్ స్టెప్ వాడు ఏం తీసుకుంటాడన్నది మనం వెయిట్ చూడాలి. మేము తప్పకుండా ప్రతీకారం తీరుతాము అని చెప్పి గతంలో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈరోజు పొద్దున కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కూడా దానికి మేము ఎప్పుడు ఎలా స్పందించాలో ఆ నిర్ణయం మేము తీసుకుంటామన్నట్టు ఆయన పొద్దున ట్వీట్ కూడా చేశారు ఆయన. కాబట్టి చూద్దాం, ఈ పరిస్థితి ఇక్కడతో అయిపోలేదు. మనం చేసిన దాడికి వాళ్ళు తేరుకుని మళ్ళీ మన మీద ప్రతి దాడి చేయడానికి ప్రయత్నం అంటూ చేస్తారు.
అంత లోపల ప్రపంచమంతా వచ్చి వాళ్ళని ఆపితే బహుశా వాడు భయపడి ప్రపంచానికి భయపడి బహుశా రిటాలియేట్ చేయకుండా ఇంకేదైనా చేస్తారేమో. మనం ఇవన్నీ కూడా చూడాలి. రాబోయే కొన్ని గంటల్లో పాకిస్తాన్ యొక్క స్పందన ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాం అన్న మెసేజ్ కూడా చాలా క్లియర్ గా పంపిస్తున్నాము. ఈ రోజు సాయంత్రం అందుకనే మాక్ డ్రిల్స్ లాంటివి కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ నువ్వు మా మీద దాడి చేస్తే మాకు దెబ్బలు తగ్గితే దాన్ని తట్టుకోవడానికి కూడా మేము తయారవుతున్నామని చాలా 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 టఫ్ మెసేజ్ మనం పాకిస్తాన్కి ఇచ్చాం. ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఇది మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి కొట్టాం మనం. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. గతంలో మనం ఊడి సర్జికల్ స్ట్రైక్స్ ఓన్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి కొట్టాం మనం. బాలాకోట్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటాం, కానీ అది ఒక క్యాంప్ మీద బాంబు వేసి వదిలేసాం. ఇప్పుడు అలా కాదు, ఒకటే క్యాంప్ మీద 3, 4, 5 బాంబులు కూడా వేసినటువంటి కేసులు ఉన్నాయి మనకి. 9 స్థావరాలలో 24 పైబడి అటాక్స్ చేసాం మనం. కాబట్టి కొన్ని టార్గెట్స్ లో అయితే మల్టిపుల్ అటాక్స్ కూడా జరిగినాయి. కంప్లీట్ గా ధ్వంసం చేసి సర్వనాశనం చేసే దిశగా మనం టార్గెట్స్ చేసాం మనం. ఇవి దాంట్లో మౌలానా మసూద్ అజర్ కుటుంబంలో చాలా మంది చనిపోయారని తెలుస్తోంది మనకి. సరే, మౌలానా మసూద్ అజర్ కావచ్చు, లేదా మనకు హఫీజ్ సయీద్ కావచ్చు, లేదా దావుద్ ఇబ్రహీం కావచ్చు, వీళ్ళనందరినీ వాళ్ళ స్థావరాల నుంచి తీసేసి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంటన్మెంట్స్ లో ఎక్కడో వాళ్ళు దాచిపెడతారు. ఎందుకంటే భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది, మేము సైన్యం మీద దాడి చేయట్లేదు, సైన్యంతో యుద్ధానికి దిగట్లేదు అని మనం చెప్పాం. కాబట్టి సైనిక స్థావరాలను మనం దాడి చెయ్యం కాబట్టి వీళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ పెట్టారు వాళ్ళని. కాకపోతే వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటి కూడా ధ్వంసం చేశాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి పాకిస్తాన్ దీన్ని ఇక్కడతో వదిలేస్తుందా, లేదా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా. దాని ఆధారంగా మనం ఎలా ప్రవర్తించాలో మనం అప్పుడు క్యాలిబ్రేట్ చేసుకుంటాం. ఎస్ గిరిధర్ గారు, ఇక ముఖ్యంగా ఇటు ఉగ్రవాదం వెన్ను విరిచేందుకే ఇవాళ ఈ సాయుధ దళాల ప్రకటన చేశాము, అందుకే ఈ దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు ఏదైతే ఆపరేషన్ సింధూర్పై భారత ప్రభుత్వం పత్రికా సమావేశం కూడా నిర్వహించింది. మరి పహల్గాం బాధితులకు న్యాయం చేసేందుకే ఈ మిలిటరీ దాడి నిర్వహించినట్టుగా కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే పేర్కొన్నారు. మరి అటు సింధూరం అని నామకరణం చేసిన దానికి కూడా ఒక కారణం ఉందంటూ కూడా పేర్కొన్నారు. మరి నిజంగానే ఈరోజు ఆ మహిళలకు న్యాయం జరిగింది అని అనుకోవచ్చా ఈ దాడితో? చనిపోయిన వాళ్ళు తిరిగి రారమ్మా, ఏం చేసినా వాళ్ళకి న్యాయం అంటూ జరగదు. ఎందుకంటే సింధూరం కోల్పోయినటువంటి స్త్రీని అడిగితే ఆవిడకు మళ్ళీ సింధూరం తిరిగి వస్తే గానీ ఆవిడకి న్యాయం జరగనట్టే లెక్క. పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికి కూడా న్యాయం అనడం జరగదు. కానీ వాళ్ళ భర్తల్ని తీసుకువెళ్ళిపోయినటువంటి ఏ సిస్టమ్ వ్యవస్థ, ఎటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను శిక్షించి వీళ్ళకి కనీసం కొంత ఊరట కలిగించేటువంటి దిశగా ఇది తప్పకుండా పనిచేస్తుంది. ఇది ఒక మెట్టు మాత్రమే. రెండవది, యాక్చువల్గా చంపిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు అడవుల్లో ఎక్కడో దాచిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడమా, వాళ్ళని ఎలిమినేట్ చేయడమా జరగాలి. అది కూడా జరిగితే కనుక వాళ్ళకు ఒక విధమైనటువంటి న్యాయం మనం ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళకి జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి జీవితంలోనే తట్టుకోలేనటువంటి దెబ్బ వీళ్ళు కొట్టారు వాళ్ళని. కాబట్టి అటువంటి వాళ్లకు ఒక విధమైనటువంటి మనం ఏదో ఒక క్లోజర్ అన్నది మనం ఇస్తున్నాం. మనం వాళ్ళకు ఏదో కొంత మాకు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడింది అన్నటువంటి ఒక శాంతి మాత్రం ఇవ్వగలుగుతున్నాము. అది తప్పకుండా భారత ప్రభుత్వం చేసింది. అది కానీ దీని వెనకాల ఉన్న శక్తులను కూడా టార్గెట్ చేయడం అన్నది మనం చేస్తూనే ఉన్నాము. అందుకనే మనం సింధు నది జలాలను ఆపేయడం కావచ్చు, లేదా మనం ఇతరత్ర దౌత్యపరంగా మనం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇంపోర్ట్లు మానేయడం, ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా బ్యాన్ చేయడము, ఓవర్ ఫ్లైట్ బ్యాన్ చేయడం, ఇవన్నీ చేయడంతో ఈ టెర్రర్ ఫ్యాక్టరీని నడిపిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పొట్ట మీద కొట్టాము మనం. అక్కడ వాళ్ళ ఆదాయాన్ని మనం కొట్టాము, వాళ్ళ పరపతిని, వాళ్ళ అహంకారాన్ని మనం కొడుతున్నాము. కాబట్టి ఇది ఈ రోజు అయ్యేటువంటి ఈ దాడితో అయిపోయేటువంటి విషయం కాదు. సుదీర్ఘంగా మనం చాలా నెలలుగా, సంవత్సరాలుగా పోరాటం చేస్తే గానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ పైశాచికపు ఆలోచనని, వాళ్ళ శక్తిని, సామర్థ్యాన్ని మనం ఎదుర్కోలేము. ఆ దిశగానే ఈ రోజు చేసింది మొదటి మెట్టుగానే నేను భావిస్తాను. ఇంకా మన ప్రయాణం చాలా దూరం ఉంది. ఎస్ గిరిధర్ గారు, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైందంటూ కూడా ఇటు ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్ట్రీ గారు పేర్కొన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగా చూస్తే కనుక యునైటెడ్ నేషన్స్ అనేది చాలా కాలమైందమ్మా, కంప్లీట్ గా ఫెయిల్ అయింది. గత 50 సంవత్సరాల్లో ఏ ఒక్క యుద్ధమైనా ఆపగలిగిందా అది? లేదా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని ఎవరైనా యుద్ధాలు మొదలు పెట్టారా?
అమెరికా ఇన్ని యుద్ధాలు చేసింది, ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళింది మనకు, తర్వాత ఇప్పుడు సిరియాలో ఏదో యుద్ధాలు చేశారు వాళ్ళు, తర్వాత ఇరాక్ లో వెళ్ళి యుద్ధం చేసి సద్దాం హుసేన్ చంపారు వాళ్ళు. చాలా యుద్ధాలు చేశారు. ఏ యుద్ధంలో అయినా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఏమైనా రష్యా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేశారా? చేయలేదు కదా. దాడి మొదలైన తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళు అవుతోంది. 4 ఏళ్ళైనా కానీ వాళ్ళని ఆపలేకపోతోంది యునైటెడ్ నేషన్స్. కాబట్టి యుద్ధాలను ఆపలేకపోతున్నది, జరుగుతున్న యుద్ధాలని ఆపలేకపోతుంది. దాన్ని నిలిపివేసే దిశగా ఏం చేయలేకపోతుంది. ప్రత్యామ్నాయాలు ఎవరో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు చర్చిస్తున్నారు, ఇంకెవరో మోదీ గారు చర్చిస్తున్నారు. ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి కానీ యునైటెడ్ నేషన్స్ ఏ కారణం వల్ల అది ఎస్టాబ్లిష్ అయిందో ఆ కారణం కంప్లీట్ గా ఫెయిల్ అయిందని మనం అనుకోవాలి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ని గౌరవించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కొన్ని దేశాలకు వ్యతిరేకంగా అక్కడ స్టేట్మెంట్స్ వచ్చినా కానీ కూడా, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇజ్రాయెల్ మీద అయితే రొటీన్ గా వాళ్ళు యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. పాలస్తీనియన్లకు ఏదో అన్యాయం జరుగుతోంది అని ఇటువంటివన్నీ పెడుతుంటారు. దానివల్ల ఇజ్రాయెల్ ఏమైనా పట్టించుకుందా? పోనీ ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశము, దాని వెనకాల అమెరికా ఉంది అని అనుకోవచ్చు. శ్రీలంక ఎల్టీటీఈని వీళ్ళు హతమార్చినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పి శ్రీలంకకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ లో రెజల్యూషన్స్ పాస్ చేస్తే ఆ పేపర్ ముక్కని చింపి పడేసింది శ్రీలంక. అంటే ఈ రోజు యునైటెడ్ నేషన్స్ గౌరవించేటువంటి దేశమే లేదు. ఈవెన్ చిన్న దేశమైనటువంటి శ్రీలంక కూడా వాళ్ళని బేఖాతరు చేసిందంటే యునైటెడ్ నేషన్స్ యొక్క గౌరవం ఏంటో, వాళ్ళ పరపతి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అదొక చర్చా వేదికగా తయారైంది, అంతకు మించి ఏమీ లేదు. ఎస్ గిరిధర్ గారు, ముఖ్యంగా ఇవాళ ఈ భారత్ పాక్ల మధ్య ఎన్నో ఏళ్ళుగా ఈ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధం ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం యుద్ధం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇటు చెప్తూనే ఉంది, ఎక్కడా కూడా ఉగ్రవాదులు లేకుండా చూస్తాం, ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మారుస్తాం అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఆ ప్రణాళికను అమలు చేయలేకపోతోంది. అసలు ఎందుకంటారు ఇంకా ఉగ్రవాదులు మన భారతదేశంలో ఇంకా మగ్గి ఉండటాన్ని? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది తప్పకుండా ఒక భావజాలాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని అసిమునిరే స్వయాన్ని చెప్పాడు ఆయన. హిందువులు ముస్లింలు వేరే దేశాలు, మన ఇద్దరి ఆలోచనలు వేరే, మన దృక్పథాలు వేరే, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నామో ఆ సాధన, మనకు ధ్యేయాలన్నీ వేరే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక దేశం కాదు, అందుకనే దాని ఆధారంగానే పాకిస్తాన్ అనేది ఏర్పడింది అని చెప్పి ఆయన చెప్పాడు కదా. కాబట్టి అల్టిమేట్ గా ఏంటంటే కనుక ఆ భావజాలాన్ని కాపాడుకోవడానికి కోసమే తను ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ సైన్యానికి శక్తి లేదు కాబట్టి ఈ సో కాల్డ్ టెర్రరిస్ట్ అన్న వాళ్ళని మన మీద ఉసిగొల్పి మనల్ని ఏదో విధంగా కించపరుస్తూ, మనల్ని ఏదో విధంగా దెబ్బ కొడుతూ ఉండడమే వాళ్ళ జీవిత పరమావధిగా వాళ్ళు భావించారు వాళ్ళు. కాబట్టి ఆ ఫ్యాక్టరీ ఉన్నంత వరకు మనకి ఈ టెర్రరిజం తప్పదు. ఆ ఫ్యాక్టరీ ఎవరు అంటే కనుక పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ డీప్ స్టేట్, పాకిస్తాన్ ఐఎస్ఐ. వాళ్ళ యొక్క శక్తిని మనం క్షీణించకపోతే కనుక మనకి టెర్రరిజం అనేది తప్పదు. టెర్రరిజం అనేది అన్ని కోణాలని మేము ఖండిస్తామని చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇస్లామిక్ టెర్రరిజం కాని టెర్రరిజం మనకి ఎక్కడానికి కనిపిస్తుంది అసలు ఫస్ట్. కొంతవరకు మనకు లెఫ్ట్ వింగ్ టెర్రరిజం కనిపిస్తుంది, నక్సలైట్లు అటువంటి వాళ్ళు కనిపిస్తారు. అది కూడా ప్రమాణమే క్షీణించింది. అది ఏదో కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే పరిమితమై ఈ రోజు ఆల్మోస్ట్ మోరల్లెస్ తుడుచుకొట్టుకుపోయింది అది. కానీ ఇస్లామిక్ టెర్రరిజం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ సఫర్ అవుతున్నారు. లండన్ లో బాంబింగ్స్ అయినాయి, ప్యారిస్ లో బాంబింగ్స్ అయినాయి, బ్రసెల్స్ లో బాంబింగ్స్ అయినాయి, జెనీవా, వియన్నా, తర్వాత మనకు యుఎస్ఏలో బాంబింగ్స్ అయినాయి, బార్సిలోనా స్పెయిన్ లో అటాక్స్ జరిగినాయి. మనకు ఆఫ్రికాలో చూస్తే కనుక మనకు నైజీరియాలో క్రిస్టియన్ ఊర్ల మీద పడి వేల మంది సంఖ్యలో వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బోకో హరామ్ అని ఏంటంటో పేర్లతో నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ యొక్క దౌర్జన్యము, అకృత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిని ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేదా మనకు తులసి గబాడ్ కావచ్చు, వీళ్ళందరూ దాన్ని ఏ పేరుతో పిలవాలో కరెక్ట్ పేరుతో పిలుస్తున్నారు. ఇస్లామిక్ టెర్రరిజం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఇస్లాంని నమ్మినటువంటి వాళ్ళు. ఈసారి కూడా మనం పహల్గామ్ లో చూసాం, మనం వాళ్ళ బట్టలు కూడా తీసి వీళ్ళు హిందువులా కాదా ముస్లింలా కాదా అని చెక్ చేసి తర్వాత చంపారు. కాబట్టి ఇది ఒక మతపరంగానే దీన్ని వాళ్ళు ప్రేరణ పొంది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మత ఛాందసంతో వచ్చిన టెర్రరిజమే. ఆ మత ఛాందసం మీరు తగ్గించేంత వరకు టెర్రరిజం పోదు. కాబట్టి ఇటువంటి సైద్ధాంతికమైనటువంటివి, సాంస్కృతిక పరమైనటువంటి దాడులకు, పైశాచికత్వానికి వాటిని సైద్ధాంతికంగానే మనం ఎదుర్కోవాలి. క్షాత్రం ఉన్నా కానీ కూడా, మిలిటరీ శక్తి ఉన్నా కానీ కూడా సిద్ధాంతపరంగా కూడా వీళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకున్నది ఈరోజు. లేకపోతే వాళ్ళు మన మీద చేస్తున్నటువంటి ఈ యొక్క రిలీజియస్ కానీ కల్చరల్ అటాక్స్ కానీ ఏదైతే చేస్తున్నారో
ఒక మన సైన్యం మాత్రమే యుద్ధం చేస్తే సరిపోదు. మన భారతీయ సమాజాన్ని తిప్పుకొట్టేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. అప్పుడే వాళ్ళని ఓడించగలం మనం. ఎస్ గిరిధర్ గారు, ఇవాళ ముఖ్యంగా ఇటు యుద్ధం జరుగుతుందంటే ఎంతోమంది ఇటు ఆ యొక్క భారతదేశంలోనే చాలా పలు రాష్ట్రాల్లో కూడా ఇంకా పాకిస్తాన్లు మన దేశానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణని చూసుకుంటే హైదరాబాద్లో పలు చోట్ల కూడా ఇట్లాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇట్లా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కూడా ఇటు ఉగ్రవాదులు అనేక కవ్వింపు చర్యలకైతే పాల్పడుతున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదులను హరికెట్టే విధంగా చర్యలు తీసుకోలేకపోతుంది అని అంటారు? తప్పకుండా ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అమ్మా. ఏదో ఒకవేళ వాళ్ళ మీద చర్యలు చేస్తే ముస్లిం సమాజం ఎక్కడ దానివల్ల బాధపడుతుందో, దానివల్ల మనకు ఓట్లు ఎక్కడ పోతాయో అన్నటువంటి ఆలోచనే కానీ సాటి భారతీయ ముస్లిం ఎవరైతే ఉన్నాడో తను భారతదేశాన్ని గౌరవిస్తాడు, పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉంటాడు అన్నటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా పాకిస్తాన్తో జమ కట్టి పాకిస్తాన్ ఏమన్నా అంటే వీళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారో అని చెప్పి పాకిస్తాన్ని తిట్టక పాకిస్తాన్ని సమర్థిస్తూ చేస్తున్నటువంటి శక్తులు మన దేశంలోనే చాలా ఉన్నాయి. కాబట్టి దానికి అప్రమత్తంగా ఉండాలి. మనం ముస్లిమా హిందువా అని విషయం పక్కన పెడితే మనమందరం ఈ దేశానికి, ఈ దేశపు జెండాకి, ఈ దేశపు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి. అది లేనప్పుడు మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. అద్భుతమైనటువంటి మేధావులు ముస్లిం సమాజం నుంచి మన దేశంలో ఎంతమంది మనకు సేవ చేయలేదు. మనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఆయనే మిసైల్ మ్యాన్ అని ఆయనకు పేరు కూడాను. ఆయనకు ఉన్నటువంటి సంస్కృతి మరి హిందువులు కూడా చాలా మందికి ఉండకపోవచ్చు. వీణ వాయించేవారు, ఆయన మన గ్రంథాలన్నీ చదివారు, ఆయన ఎంతటి హుందాగా ప్రవర్తించేవారు ఆయన. అలాగే మనం చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్ గారు, ఆయన కూడా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు, ఎంత అద్భుతంగా ఆయన జీవిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళని ప్రేరణగా తీసుకుంటామా, లేకపోతే సమాజాన్ని చీల్చేటువంటి వ్యక్తుల యొక్క జాకీర్ నాయక్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ ప్రేరణ మనం తీసుకుంటాం అన్నది విషయం అక్కడ. కాబట్టి ఇస్లామిక్ టెర్రరిజము, ఇస్లామిక్ వేర్పాటువాదము, ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను ప్రపంచంలో ఏ దేశమైనా దీన్ని హ్యాండిల్ చేసి దాన్ని మనం కంట్రోల్ చేయగలిగామంటే భారతదేశమే చేసింది ఇంతవరకు. ఐసిస్ లాంటి రాక్షస శక్తులకు వెళ్ళినటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అన్ని దేశాల నుంచి వెళ్ళారు. ఇంకా యూరోప్ నుంచి చాలా మంది వెళ్ళారు. పర్ క్యాపిటల్ అంటే 1,00,000కు మన దేశం నుంచి ఒకరు కూడా వెళ్ళలేదు. చాలా తక్కువ సంఖ్యలో వెళ్ళారు మన దగ్గర నుంచి. అదే వాళ్ళకు యూరోప్ లో అయితే కనుక రమారమి 1,00,000కి 2-3 వెళ్ళారు. అంటే చాలా పెద్ద సంఖ్య అది. కాబట్టి మనకున్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటివి, సాంస్కృతిక పరమైనటువంటి యుద్ధం మనం చేయగలిగినట్ల ప్రపంచం ఎవరు చేయలేకపోతున్నారు వాళ్ళ మీద. కానీ ఒక్కొక్కప్పుడు ఆ శృతి మీరి వీళ్ళు ప్రవర్తించినప్పుడు మనం కూడా మన క్షాత్రం చూపించాల్సి వస్తుంది. మనం కొరడా పట్టుకుంటే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అటువంటప్పుడు మనం ఈ చర్యలు చేయక తప్పదు. కానీ ఆ ఉగ్రవాదం అన్నది పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు ఉండి తీరుతుంది. పాకిస్తాన్ అన్న దేశానికి ఒకటే, దానికి ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. భారతదేశానికి మన ఐడెంటిటీ ఏంటి? 10,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర మనకి ఏదైతే ఉందో అదే మనకు ఐడెంటిటీ. పాకిస్తాన్కి ఏముంది? 70 ఏళ్ల ముందర వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు? కాబట్టి పాకిస్తాన్కి ఐడెంటిటీ ఒకటే ఐడెంటిటీ ఉంది. మేం భారతీయులం కాదు అన్నటువంటి ఒక నెగటివ్ ఐడెంటిటీ ఉంది. సరే, మీరు భారతీయులు కాదు, మరి మీరు ఎవరు అంటే వాళ్ళకి సమాధానం లేదు. మేము అరబ్బులమా, మేము షేక్లమా, లేకపోతే మేము పర్షియా నుంచి వచ్చామా, టర్కీ నుంచి వచ్చామా వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ భారత మూలాల నుంచి వెళ్ళి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళే అన్నది వాళ్ళు ఒప్పుకోరు. అందుకనే భారత్, ఇండియా అన్న పేరు అంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారత భూఖండాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మార్చేసి సౌత్ ఏషియా అని పేరు పెట్టారు వాళ్ళు. సౌత్ ఏషియా అన్న పేరు ఎక్కడ కూడా మన చరిత్రలో ఎక్కడ లేదు. అదే పనికి ఒక కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే ఉండేది, ఇండియా పేరు వచ్చి దాంట్లో మేము ఉన్నామంటే కనుక వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి భావజాలం ఉన్నంత వరకు టెర్రరిజం పుడుతూనే ఉంటుందమ్మా. టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ అనేటువంటి ఆలోచనను దెబ్బతీయాలి. దేశాలు మనకు చాలా ఉండొచ్చు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఈ హిందూ హేట్రెడ్, భారతదేశం పట్ల హేట్రెడ్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఆ దేశం నడుస్తోంది. ఇది తీసేస్తే కనుక బలుచీలుగా వేరే వెళ్ళిపోతారు, సింధీలుగా వేరే వెళ్ళిపోతారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్తో వెళ్తారు. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశంలో ఎవరు మిగలరు లిటరల్ గా. కాబట్టి వాళ్ళనందరినీ ఒక ఏకతాటి మీద పెట్టి ఒక దేశంగా దాన్ని పెట్టాలంటే కనుక మతము అన్నది ఒకటే వాళ్ళకు అంటించేటువంటి ఫెవికాల్ గా వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు.
అది ఆ భావజాలం ఉన్నంత వరకు కూడా తప్పకుండా టెర్రరిజం అన్నది ఉంటుందమ్మా. కాబట్టి మనం మన దేశంలో మనం సాంస్కృతిక పరంగానే దీన్ని యుద్ధం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఈ భావజాలాన్ని మనం ఎప్పుడైతే అటాక్ చేసి వాళ్ళని ఓడిస్తామో అప్పుడే మనం ఈ టెర్రరిజాన్ని పాకిస్తాన్ని ఓడించగలం మనం. ఎస్ గిరిధర్ గారు, ముఖ్యంగా పుల్వామా దాడి తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగిందంటే పహల్గామ్లో జరిగిన దాడి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ మాక్ డ్రిల్ కూడా దాదాపు 1971 తర్వాత మళ్ళీ నిర్వహించడం ఇదే తొలిసారి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి ఇవాళ దాని నుంచి ప్రజలు ఎలా అవగాహన కల్పించాలనే దాని మీద కూడా ఇవాళ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? అంటే సమాజంలో ఎప్పుడు కూడా మనం సమాజం అనేది దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎస్. విపత్కరమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం. విపత్కరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత నేను దాని గురించి స్పందిస్తానంటే కనుక అప్పుడు మనం నిజంగా తట్టుకునేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపత్కరమైన పరిస్థితులు ఎన్నో రంగాల్లో రావచ్చు. ఒకటి యుద్ధం వస్తే రావచ్చు, రెండు ప్రకృతి వైపరీత్యాల వల్ల రావచ్చు, భూకంపాలో లేకపోతే మనకు వరదలో లేకపోతే మనకు ఉప్పెనలో ఇటువంటివి ఏమైనా రావచ్చు. దానికి అటువంటి వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాము అన్న దానికి మనకు అనుభవం ఉండాలి. అనుభవం లేకపోతే కనుక జన నష్టము, ప్రాణ నష్టము, ధన నష్టము జరుగుతుంది. కాబట్టి వీటిని కాపాడడానికి కోసం మనం ట్రైనింగ్ అన్నది ఒకటి ఉండాలి. అందుకని ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనం మొదలు పెట్టాము. ఇది చాలా చిన్న మోతాదులో మనం చేస్తున్నాం, గంటన్నరలో మనం చేస్తున్నాం మనం. కానీ ఇజ్రాయెల్ లాంటి దేశంలో ప్రతిరోజు వాళ్ళు జీవిస్తున్నారు దాన్ని. సైరన్ కొట్టంగానే హోటళ్లలో భోజనం చేస్తున్నారు కూడా గబగబా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి బంకర్లో వెళ్ళి దాచిపెట్టుకోవాలి. రోజు హమాస్ నుంచో హిజ్బుల్లా నుంచో వాళ్ళ మీద రాకెట్ల వర్షం కురిపిస్తుంటారు. చిన్న చిన్న రాకెట్స్ అవ్వచ్చు, కానీ ఆ రాకెట్ పడిందంటే కనుక కనీసం 2-3 మనుషులు చచ్చిపోయేంత ఇంపాక్ట్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ సమాజం ఎంతో కాలంగా ఈ సైరన్లు, ఈ డ్రిల్లు ఇవన్నీ వాళ్ళకి బాగా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. మన దేశంలో అన్ఫార్చునేట్లీ మనం ఎప్పుడు కూడా దీని గురించి చేయలేదు, ఇటువంటి డ్రిల్స్ చేయలేదు. తరచూ చేయాలి అని నా అభిప్రాయం. మనం చూసామంటే కనుక ఫైర్ ఫైటింగ్ చాలా బిల్డింగ్స్ లో మంట వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అదే ముందరే ట్రైనింగ్ వస్తే కనుక ఎలా మనం తప్పించుకొని రావాలి, లిఫ్ట్లో రాకూడదు, మెట్లో రావాలి, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఉందంటే కనుక చాలా ప్రాణాలు మనం కాపాడగలం. అలాగే వాళ్ళ ట్యాంకర్స్ లో నీళ్లు ఉన్నాయా, పంపులు కొట్టడానికి, మంటలు ఆర్పడానికి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ తెలుసుకోవాలి. అలాగే ఈ రోజు యుద్ధం అంటూ మన మీద వచ్చి మన మీద బాంబులు పడి ఏమైనా నష్టం జరిగితే దాన్ని ఎలా తట్టుకోవాలి, క్షతగాత్రులను మనం ఎలా సురక్షితంగా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలి, ఏవి చేస్తే మనం మన ప్రజల్ని, మన సమాజాన్ని మనం తక్కువ ఖర్చుతోటి, తక్కువ దెబ్బతోటి మనం మళ్ళీ బతికి బట్టగట్టచ్చు అన్న దిశగా ఈ మాక్ డ్రిల్స్ అన్ని కూడా జరుగుతాయమ్మా. దీనివల్ల మనకు అనుభవం వస్తుంది. నిజమైన యుద్ధము, నిజమైన విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేసేటువంటి ఒక కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటున్నాం.